ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రియులకు మీకు హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 20 సెకండ్ స్టాంజా 20వ కీర్తన 2వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు వారు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడు. ఎక్కడ నుండి అనంటే సియోనులో నుండని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు. సియోను దావీదు యొక్క రాజధాని, అంతేకాక యెరూషలేము సైన్యము నివాసం చేసేటటువంటి స్థలం. అందుకని అతడు అంటున్నాడు, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. నిజమే, మానవులమైన మన జీవితాలను ఆదుకునే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంగతిని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ సామ్స్ 35th స్టాంజా 18వ కీర్తన 35వ వచనంలోని 2వ వాక్యంలో నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మానవ జీవితంలో పలు పరిస్థితులు మనలను పలు విధములైనటువంటి శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనల్ని నెట్టివేసినప్పుడు నిస్సహాయ స్థితితో మన జీవితాలు ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరిచేటటువంటి ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడు. ఈ దీవెన మనము పొందాలి అనంటే సామ్స్ 55 స్టాంజా 55వ కీర్తన 22వ చరణంలో నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిజమే, మనకున్న కష్టం ఏదైనా, బాధ ఏదైనా మనం ప్రభువునకు తెలియచేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపాలు మనకు దేవునికి తెలియచేసినప్పుడు నిశ్చయముగా ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడు. మొదట సమాధానం మనకిస్తారు, అంతేగాక ఆయన మనలను ఆదుకుంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 4 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యుని భార్య తన కష్టస్థితిని దైవజనుడైనటువంటి ఎలీషాకు తెలియపరచటను మనం అక్కడ గమనించగలం. ఆమె దేవుని సేవకుని యొద్దకు వెళ్ళి తన కష్టమంతటిని చెప్పుకున్నప్పుడు ఆమెకున్నటువంటి కష్టాన్ని తీరే మార్గాన్ని దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి తన సేవకుని ద్వారా తెలియపరచగా ఆమె ఆ విధముగా చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఆమెకున్నటువంటి అప్పులు తీర్చబడ్డాయి. బ్రతకటానికి తగిన మార్గాన్ని కూడా దేవుడు ఆమెకు ఏర్పాటు చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు, మీరు నిరాధారణకు గురై నిస్సహాయ స్థితిలో ఉండి కృంగిపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? నేడు ప్రభు మనకు సెలవిచ్చిన రీతిగా సియోనులో నుండే ఆయన మిమ్ములను ఆదుకొనుగాక. ఉన్నత స్థలము నుండి ప్రభు ఇచ్చే సహాయాన్ని పొంది ఇహమందు దేవునికి మహిమకరంగా జీవిస్తూ పరమందు నిత్య జీవనికి పాత్రులగుటకు ఆదుకునే దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. కృపాక్షణాలు ప్రతి ఒక్కరు కలుగు చేసి, ఏ కష్టస్థితిలో మా ప్రియులు ఉన్నప్పటికీ ఈ దినం మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడిని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొంది మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.